గోవిందాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 10వ శ్లోకం. తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. ఓ ధృతరాష్ట్ర, ఉభయ సేనల మధ్య శోక సంతృప్తుడైన అర్జునుడిని చూచి శ్రీకృష్ణ పరమాత్మ మందహాసముతో ఇట్లు పలికెను. ఈ శ్లోకానికి తాత్పర్యం ఇంతవరకే, కానీ ఆయన శోకము, ఈయన మందహాసం. అర్జునుడు దుఃఖానికి కారణము, కృష్ణ పరమాత్మ మందహాసానికి కారణం. ఇవి చాలా లోతైన విషయాలండి. ఒకటి గమనించాలి, ఎవరైనా ఏడుస్తుంటే ఎదుటి వాళ్ళు మందహాసం చేస్తారా? చేయరు. వచ్చినా రాకపోయినా ఎదుటి వాళ్ళు ఏడుస్తున్నారు కాబట్టి మనం కూడా గంభీరంగా ఏడుపు వచ్చినట్లుగానే, ఏడుపు తెచ్చుకుంటున్నట్లుగానే మొహం పెట్టేస్తాం. అవునా కదా? అక్కడ చిరునవ్వులు చిందిస్తూ ఉంటే, మందహాసాలు చేస్తూ ఉంటే బాగుంటుందా? ఇక్కడ పరిస్థితి రివర్స్గా ఉందన్నమాట. అర్జునుడు శోక సంతృప్తుడై ఏడ్చుకుంటూ అలా కూలబడిపోతే కృష్ణ పరమాత్మ మందహాసం చేస్తున్నాడట. ఈ విషయం ఎందుకు ఎవరు చెప్తున్నారు? సంజయుడు ధృతరాష్ట్రుడు తోడు చెప్తున్నాడు. అర్జునుడు ఏడుపుకి కారణం మనకి తెలుసు. మొదట యుద్ధానికి సంసిద్ధంగా వీరుడై శూరుడై అస్త్రాస్త్రాలు చేతపట్టుకుని నిలబడ్డాడు అర్జునుడు. నిలబడి ధీర గంభీరమైన స్వరంతో, కృష్ణ, రథాన్ని తీసుకెళ్ళి 2 సేనల మధ్య నిలబెట్టు, ఆ సైన్యాన్ని అంతటిని నేను పరికించి బాగా గమనించి చూడాలి అనేసి కూడా చెప్పాడు. సరే, కృష్ణ పరమాత్మ సారథి కదా, తీసుకెళ్ళి నిలబెట్టాడు. మధ్యలో చూడవయ్యా అన్నాడు. అటు చూశాడు, ఇటు చూశాడు, 2 వైపులా చూశాడు. చూసిన అర్జునుడికి ఏం కనపడింది? అందరూ తన వాళ్ళే కనపడ్డారు. తన రక్త సంబంధీకులు, తన వాళ్ళు, తన మిత్రులు, తన వాళ్ళే. క్షత్రియుడు కదా, క్షత్రియ వంశాల్లో ఇతర క్షత్రియులందరూ కనపడ్డారు అనమాట. అంతే, అర్జునుడి హృదయం మెల్ట్ అయిపోయి కరడం మొదలెట్టింది. అయ్యో, వీళ్ళందరూ నా వాళ్ళు, ఎంతమంది నా రక్త సంబంధీకులు, యుద్ధం జరగడం వల్ల వీళ్ళందరూ పోతారు, వీళ్ళందరూ నాకు దూరం అయిపోతారు, వీళ్ళ వంశాలు కుటుంబాలు ఏమైపోతాయేమో అని నా వాళ్ళు, నేను, నాది అనే ఒక మోహము చేత, వ్యామోహము చేత శోకము కలిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ అర్జునుడికి ఇప్పుడు వాళ్ళపైన ఆయుధ ప్రయోగాలు చేయడానికి, యుద్ధం చేయడానికి, వాళ్ళని చంపడానికి లేదా వాళ్ళు పోవడానికి అర్జునుడు ఒప్పుకోవడం లేదు, ఇష్టపడటం లేదు, సిద్ధపడటం లేదు. కాబట్టి యుద్ధము జరగకపోవడం వలన లేదా యుద్ధంలో తాను పాల్గొనకపోవడం వలన ఎన్నో లాభాలున్నాయని, అలాగే అసలు యుద్ధమే మానేస్తే మంచిదని, కావాలంటే అడవులకు వెళ్ళి కందమూలాలు తిని భిక్ష చేసుకొని తపస్సు చేసుకుని బ్రతకడంలోనే శ్రేయస్సుందని, ఇలా రకరకాలుగా తనకు అనిపించిన తన భావజాలం అంతా, తన ఆలోచనల పరంపర అంతా కూడా ఏ విధంగా మర్మము లేకుండా, దాచకుండా హృదయం తెరచి పరమాత్మను తన సందేహాలు, ఆలోచనలు మొత్తం కూడా ఉంచడం జరిగింది. అయిపోయిన తర్వాత చివరికి ఏమన్నాడో తెలుసా? ఆయుధాలు కింద పడిచేశాడు, చతికిలబడ్డాడు. చితకలబడి, నువ్వు నాకు సరైన దారి చూపించు కృష్ణ అన్నాడు. సర్వస్య శరణాగతి చేశాడు. అర్జునుడు శోకానికి కారణం మనందరికీ తెలుసు. సరే, శోకిస్తున్న అర్జునుడిని చూసి కృష్ణ పరమాత్మ చిరునవ్వులు నవ్వుతున్నాడట, మందహాసం చేస్తున్నాడట. ఆ స్వామి ఎవరైనా ఏడుస్తూ ఉంటే, అంత బాధపడుతూ ఉంటే, గుండెలు బాదుకొని అంత దిగులు పడుతూ ఉంటే, కన్నీరు కార్చి నేల మీద చతికిలు పడిపోయి ఉంటే ఎవరైనా చిరునవ్వులు నవ్వుతారటండి. మరి ఈ స్వామి చిరునవ్వులు ఎందుకు నవ్వాడు? మందహాసం ఎందుకు చేశాడు? అర్జునుడి ద్వంద్వ వైఖరి చూసి అర్థమవుతుంది కదా. అర్జునుడి ద్వంద్వ వైఖరి చూసి మందహాసం చేశాడు ఆ స్వామి. ఏమిటి ఆ ద్వంద్వ వైఖరి? ఒకవైపున భగవంతుడికి సర్వస్వ శరణాగతి చేసి, నీవే దారి చూపిస్తే ఆ దారిలోనే పెడతాను స్వామి, నాకు శ్రేయస్సు కలిగించే ఒక మార్గాన్ని ఉపదేశించు అని చెప్పి, మరలా నేను యుద్ధం చేయను అని ఇంకా స్వామి ఏది చెప్పకముందే యుద్ధం చేయను అని కూడా డిసైడ్ అయిపోయాడు. ఈ ద్వంద్వ వైఖరికి పరమాత్మ మందహాసము చేశాడు, చిరునవ్వు నవ్వాడు. నవ్వు వచ్చింది ఆయనకి. నేను యుద్ధము చేయను అని అనకూడదు కదా అర్జునుడు. నాకు ఈ విధమైన సందేహాలు ఉన్నాయి ప్రభు, నీ ముందు పెట్టా స్వామి, నీవు నాకు ఒక మంచి మార్గాన్ని ఉపదేశించు, నేను నీకు శరణాగతుడను, శిష్యుడను, నన్ను రక్షించు అని ప్రపన్నత్వం చూపించాడు, సర్వశ శరణాగతి చేశాడు. అంతవరకు మంచి విషయం. ఇంకా స్వామి ఏమీ చెప్పకముందే నోరు తెరిచి
నేను యుద్ధం కూడా చేయను అని డిసైడ్ అయిపోయాడు. ఇది ద్వంద్వ వైఖరి. అర్జునుడిలో ఏమైనా ఆ విధమైన దోషాలు ఉన్నాయంటే దోషాలు ఏమీ లేని మహాత్ముడు, మహాపురుషుడు అర్జునుడు. కాకపోతే అండి, మనసు ఎప్పుడైనా కూడా ఆ విధంగా మెత్తబడిపోయినప్పుడు, అంటే దిగులు కమ్ముకున్నప్పుడు, శోకం ఆవరించినప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఆలోచనలు పరిపరి విధాలుగా పోయి ఎలా ప్రవర్తిస్తున్నామో, ఎదుటివాడితో ఎలా మాట్లాడుతున్నాము కూడా అర్థం కాని పరిస్థితి మనుషులకు అత్యంత సహజం. కాబట్టి ఇక్కడ అర్జునుడికి దోషం ఉందనో లేదంటే తప్పుపట్టాల్సిన అవసరం లేదా వైఖరికి. అంటే అంత శోకంలో మునిగిపోయిన అర్జునుడు తనేం చేస్తున్నాడో కూడా తనకి అర్థం కాని స్థితిలో ఉన్నాడు అనమాట. ఆ స్థితి, ఆ ద్వంద్వ వైఖరి, ఆ దిగుల్లో నుండి, బాధల్లో నుండి వచ్చే ఆ మాటలు, ఆ చేష్టలు అవన్నీ చూసి సర్వాంతర్యామి, సకల హృదయాలలో కొలువై ఉండేవాడు, అందరి మనస్సులు తెలిసినవాడు, చదివినవాడు అయిన కృష్ణ పరమాత్మ చిరునవ్వు చిందిస్తూ ఏదో చెప్పబోయాడట. లోపలనే నవ్వుకుంటూ అర్జునుడి దిగులు కమ్ముకున్న ముఖము చూసి ఆ స్వామి బయటకు ఏదో చిరునవ్వుతో చిరుమందహాసం చేస్తూ అర్జునుడికి ఏదో చెప్పబోయాడట. సరే, ఏం చెప్పబోతున్నాడు స్వామి రేపటి శ్లోకం నుండి తెలుసుకుందాం. మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటో తెలుసా? ఎప్పుడైనా సరే, ఎవరైనా సరే దిగుల్లో, బాధలో, కష్టాలలో ఉండి, సమస్యల్లో ఉండి ఏడుస్తూ ఉంటే వాళ్ళని ఇంకాస్త భయపెట్టము, వాళ్ళు ఇంకాస్త ఏడ్చేలా చేయడము, ఇంత క్రితం జరిగిన విషయాలు కూడా గుర్తెచ్చి వాళ్ళు ఇంకాస్త ఏడ్చేలా చేయడము, ఇది చాలా తప్పు. మనం కొన్ని చోట్ల చూస్తూ ఉంటాం. ఒక వ్యక్తి పోయాడు అనుకోండి, ఆ కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉంటారు. ఈ పరామర్శించడానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు చూసారు, వాళ్ళు వీళ్ళని హత్తుకొని భుజం తట్టి ఎలాగో ధైర్యం చెప్పాలి. నిదానంగా ధైర్యం చెప్పి, నిదానంగా వాళ్ళకి కాస్త మనసు తేలికపడేలా చేసి, వాళ్ళకి కాస్త ఆహారం తినిపించి, వీళ్ళకి స్వాంతన వచనాలు పలికి అలా చేస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు అలా చేయరండి. చాలామంది నేనే చూశాను కదా చెప్తున్నాను. వీళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తుంటే, ఆ పోయిన ఆయన మహానుభావుడు ఒకప్పుడు అంత గొప్ప పని చేశాడు, ఒకప్పుడు ఇంత గొప్ప పనులు చేశాడు, లేకపోతే అంత పెద్ద కష్టం వచ్చినా కూడా ఎత్తి మీద వేసుకొని భరించాడమ్మా, బయటకు ఒక్క మాట చెప్పలేదు, జీవితంలో అసలు సుఖపడిందే లేదు, రేయింబవుళ్ళు కష్టపడి కుటుంబం కోసం వృద్ధిలో తీసుకురావడానికి చాలా కష్టాలు పడ్డాడు. ఇంకా ఆయన జీవితంలో ఆయన పడిన బాధలు ఏమన్నా ఉంటే ఆ బాధలు కూడా వీళ్ళు గుర్తు చేసుకొని మరి బయటకు తెలుస్తుంటారు అనమాట. అది విన్న ఈ కుటుంబ సభ్యులు వీళ్ళు కూడా గుర్తు చేసుకొని ఇంకా పొర్లి ఏడుస్తుంటారు అనమాట. మరి ఇదేం విచిత్రమో నాకు అర్థం కాదు. ఈ పద్ధతి కాస్త మానుకోవాలి. ఎవరైనా కోల్పోయి బాధపడుతూ ఉన్నప్పుడు వాళ్ళకి కాస్త ధైర్యం కలిగించే స్వాంతన వచనాలు చెప్పాలి. వాళ్ళ హృదయం కాస్త తేలిక పడే విధంగా మనం పక్కన ఉండి ప్రేమగా, అంతే ధైర్యంగా మాట్లాడగలగాలి. అంతేగాని ఆ పోయిన వాళ్ళని, వాడుని పడిన కష్టాలని, వాళ్ళని పడిన ఇబ్బందుల్ని అవన్నీ మరీ వీళ్ళకి గుర్తు చేసి ఇంకాస్త వాళ్ళని ఏడిపించి, ఇంకాస్త బాధ పెట్టి, ఇలాంటి పనులు మనము మానుకుందాం. అర్జునుడు ఇంత ఏడుస్తూ ఉంటే కృష్ణ పరమాత్మ ఆయన కూడా ఏడుపు మొహం పెట్టలేదు. పైగా అర్జునుడి హృదయం తేలిక పడేలా చిరునవ్వులు నవ్వుతున్నాడట. స్వామి చిరునవ్వులు నవ్వి అర్జునుడికి మంచి దారి చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ స్వామి ఉపదేశం ఏమిటి అనేది రేపటి నుంచి చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షత రక్షత. జై శ్రీరామ్. కృష్ణ అర్పణ.